పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులోని అగర్తిపాలెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మంత్రి నిమ్మల రామనాయుడు కుటుంబ సమేతంగా భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో శ్రామికుల శ్రమ గుర్తింపుకు గౌరవంగా ఆప్యాయత భోజనాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా కుటుంబ సభ్యులుగా పలకరిస్తూ లక్కడి ద్వారా మహిళలకు చీరలు అందజేశారు. వేసవి మండుటెండలో 50 రోజులకు పైగా ఉపాధి హామీ పనులు చేస్తున్న శ్రామికులకు ముగింపుగా భోజనాలు ఏర్పాటు చేశామని మంత్రి నిమ్మల అన్నారు. మొన్న వెలువెల్లో కానీ ఇట్లా గ్రామాల్లో పనిచేస్తున్నప్పుడు మీతో కలిసి పనిచేస్తుంటే ఆ పని కష్టం ఏంటనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆ కష్టం ఆ శ్రమ విలువ తెలిసిన వ్యక్తిగా చల్లని మజ్జిగ ఇవ్వడమే కాదు, మొన్న మా చంద్రపుర గ్రామంలో ఒక చెల్లి అడిగింది, సార్ మీరు అన్నీ చేస్తూ ఉన్నారు, మజ్జిగ ఇస్తూ ఉన్నారు, సరదాగా మేము కూడా 3-4 నెలలు అందరం కలిసిమెలిసి పని చేసాం కాబట్టి లాస్ట్లో ఏదైనా చిన్న పిక్నిక్గా ఒక తోటలో మంచి భోజనాలు ఏర్పాటు చేసుకుంటాము అని అంటే తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి. ఆ భోజనాలన్నీ కూడా నేనే పంపిస్తాను, మీరేమీ తలకో 100 వేసుకుని మీరు పెట్టుకోవక్కర్లేదు అని నేను ఆ రోజు చెప్పాను. ఆ రోజు చెప్పడమే కాదు, దానికి ఆ చంద్రపుర గ్రామంలో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే నేను కూడా దగ్గరుండి వాళ్ళందరికీ కూడా ఆ ఏర్పాట్లన్నీ చేసాం. భోజన ఏర్పాట్లు వాళ్ళందరూ కూడా హాయిగా ఆనందంగా సంతోషంగా గడిపినటువంటి పరిస్థితి. అది చూసి మజ్జిగే కాదు, గ్రామాల్లో సరదాగా ఉపాధి హామీ శ్రామికులు కాబట్టి భోజనాలు కూడా పెడితే అందరిలోనూ ఒక ఐక్యత ఉంటుంది, యూనిటీ ఉంటుంది. అందరూ ఒకసారి కలిసిమెలిసి రోజంతా పనిచేసిన వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు అని చెప్పి పిలిపించాం. అందులో భాగంగానే గ్రామాల్లో కూడా మా నాయకులు అందరూ కూడా కలిసి ఈ భోజనాలు ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూడా ఉపాధి హామీ శ్రామికులు అంటే మీరందరూ కుటుంబం అంచేత ఆ కుటుంబం కాబట్టి నేను కూడా మన సొంత గ్రామం కాబట్టి, మన అగర్తిపాలెం మన గ్రామం కాబట్టి నేను కూడా భార్య నాన్నలు కూడా మా పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన ఊరు, మన శ్రామికులు,